ఎలా ఉందన్న మూవీ? మూవీ అయితే డిసప్పాయింట్ చేస్తానన్న. అయితే ఈ త్రివిక్రమ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ ఎలా ఉంటుందో మనకు తెలుసు. ఒక అతడు అంటే మన ఫ్లాప్ అయిన టీవీలో రిపీటెడ్గా చూస్తే కలేజా కాంబినేషన్ వచ్చినప్పుడు కాంబినేషన్ హైప్స్ ఉంటాయి. బట్ త్రివిక్రమ్ రియల్లీ డిసప్పాయింట్మెంట్ చేశాడు. ఇప్పుడు త్రివిక్రమ్ అని ఈ త్రివిక్రమ్ కాదన్న మనం చూసేది, ఈ త్రివిక్రమ్ కాదు మనం చూసేది. ఒకప్పటి త్రివిక్రమ్ వేరు. అసలు ఆయన రాసిన కథలు వేరు, ఆయన చూపించిన ఫ్యామిలీ సెంటిమెంట్స్ వేరు, ఆయన రాసిన పంచులు వేరు, డైలాగులు వేరు. కానీ ఇప్పుడు త్రివిక్రమ్ చూస్తే ఆ త్రివిక్రమ్ కనిపించట్లా. ఇంట్రెస్ట్ త్రివిక్రమ్ అనేది మిస్ అవుతున్నాడు. అండ్ మహేష్ బాబు ఫ్యాన్స్కి ఒక రకంగా పాజిటివ్ అండ్ ఒకటేమో హ్యాపీనెస్ వస్తుంది, ఇంకో డిసప్పాయింట్మెంట్ వస్తుంది. రీజన్ హ్యాపీనెస్ ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ తీయకుండా మాస్ మహేష్ బాబుని చూస్తారన్న. బట్ డిసప్పాయింట్మెంట్ ఏంటంటే సాంగ్స్ అంటే సినిమా అంత డిసప్పాయింట్మెంట్ కథ అంత సూపర్గా లేదు. ఈ గుంటూరు కారం అంటారు, గుంటూరులో ఉండే స్టోరీ. గుంటూరు కారం అని పెట్టేసి గుంటూరు నుంచి హైదరాబాద్ రొటీన్గా ట్రావెల్ చేస్తూనే ఉంటాడు. అసలు ఏదో బస్ అంటే రెగ్యులర్ టూర్స్ అండ్ ట్రావెల్స్ అన్నట్టు. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు హైప్ ఇవ్వదు. క్లైమాక్స్ ఏదైతే రమ్యకృష్ణ గారి క్యారెక్టర్ ఉంటుందో అది కొద్దిగా సినిమాని పైకి తీసుకెళ్తుంది. ఎమోషన్ మదర్ సెంటిమెంట్ అక్కడ వర్కౌట్ అవుతుంది కొద్దిగా. అండ్ ఇంకా రావు రమేష్ గారు చేసిన యాక్టింగ్ ఏదైతే ఉందో నాకు అన్నిటికన్నా ఒక్కటి నచ్చింది, రావు రమేష్ గారు డైలాగ్స్. అండ్ ఇంకా లాస్ట్లో ఇంకా కొద్దిగా ఫ్యామిలీ సెంటిమెంట్. ఇప్పుడు మనకి అత్తారింటికి దారి చూసుకుంటే మనకి అత్త ఎట్లా వచ్చేసింది అన్నట్టు హ్యాపీతో క్లోజ్ అవుతుంది. మనం మళ్ళీ మనకి ఏం సినిమా అది అలా వైకుంఠపురంలో తండ్రి కొడుకు కలిసి ఎట్లా క్లోజ్ అవుతుంది. సో లాస్ట్లో తల్లి తండ్రులు కలుపుతాడు, క్లోజ్ అవుతుంది సినిమా. సో ఏంటంటే బేసిక్గా దీనికి గుంటూరు కారం కంటే కొడుకు దీని కాపురం టైటిల్ పెడితే బేసిక్ సెట్ అయ్యేది. అది ఒక్కటి మిస్ అయ్యింది. అండ్ ఇంకా కృష్ణ గారి సాంగ్స్ వాడడం, వింటేజ్ సాంగ్స్ వాడడం. మనకి బ్రోలో మనకి పవన్ కళ్యాణ్ అన్ని సాంగ్స్ మ్యాషప్స్ వాడేది. ఇందులో అలాగా కొన్ని వాడారనిపించింది. ఫ్యాన్స్ స్టఫ్ అన్నట్టు ఏదైతే మనకి ఎంటర్టైన్మెంట్ కోరుకుంటారో ఫ్యాన్స్ ఆ స్టఫ్ రాసుకొని దాని చుట్టూ కథ రాయడం జరిగింది. సో ఓవరాల్గా డిసప్పాయింట్మెంట్ నార్మల్ ఆడియన్స్కి అయితే డిసప్పాయింట్మెంటే చేస్తుంది. తమన్ బీజిఎం ఎలా ఉంది? దాని గురించి మాట్లాడకన్నా నాకు కూర్చుని వార్త పెట్టాలనిపిస్తుంది. ఎందుకంటే మహేష్ బాబు స్టెప్స్ డాన్స్ చాలా బాగున్నాయి, చాలా మాసీగా వేస్తున్నాడు. కానీ దాని కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టలేదన్న తమను. అది చాలా డిసప్పాయింట్మెంట్ అది. అండ్ మీనాక్షి చౌదరి, అసలు మీనాక్షి చౌదరి సినిమాలో ఉందని మీనాక్షికే తెలుసో లేదో నాకు డౌట్. అది మీనాక్షి మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె ఉంటుంది. అదే మనకి కేజీఎఫ్లో అంటారు సలార్లో వాళ్ళ మదర్ క్యారెక్టర్ చేసాం కదా, ఆవిడ ఉన్న 4 డైలాగ్ ఆవిడ స్లాంగ్ గుంటూ స్లాంగ్ మాత్రం బాగానే ఉన్నాయి. అండ్ ఎవ్రీథింగ్ చిన్నగా వాళ్ళ స్లాంగ్లు మాట అవన్నీ బాగానే. అంటే త్రివిక్రమ్ ఆ డైలాగ్స్ అక్కడక్కడ కనిపిస్తున్నాయి, త్రివిక్రమ్ సినిమాలో లేదు. కనీసం త్రివిక్రమ్ పేరు పడకుండా సినిమా డైరెక్టర్ అని వేరే ఎవరి పేరైనా పడి ఉంటే కొద్దిగా పైకి వెళ్ళేది. ఇంకా త్రివిక్రమ్ క్యాపబిలిటీకి తగ్గ డైలాగులు కాదు, సినిమా కాదని తెలిసిపోతుంది అక్కడ. శ్రీలీల అనే కొద్దిగా ఓవర్ యాక్షన్ ఎక్కువైందన్న. ఎందుకంటే శ్రీలీల డాన్సర్ బాగా చేస్తుంది, చూడడానికి చాలా బాగుంటుంది. అండ్ చూడగా ప్రతిసారి శ్రీలీలనే చూడడం, అదే విధంగా చూపించడం, డాన్సర్ బాగా చేస్తుంది కదా అని చెప్పి తీసుకోవడం. శ్రీలీలకి ఒక్కటే ఒక సూచన ఏంటంటే డాన్స్ ఉన్నాను కానీ సినిమా సెలెక్ట్ చేయొద్దని చెప్తాను అన్నమాట. స్టోరీ వినమని చెప్తా. ఎందుకంటే శ్రీలీలకి ధమాకా నుంచి పాజిటివ్ వచ్చిన ఒక పాజిటివ్ కనిపించడం నాకు. భగవంత్ కేసులో మంచి క్యారెక్టర్ చేసింది, దాని తర్వాత శ్రీలీల ఏమైనా మంచి క్యారెక్టర్ చేసింది అని వెతుక్కుంటే ఒక్కడ కనిపించట్లా. ఇప్పుడు డాన్సుల మీద పెట్టుకోవాలి, యాక్టింగ్ మీద పెట్టి కొద్దిగా మంచి స్టోరీ సెలెక్ట్ చేసుకోమంటారు శ్రీలీలకి. బెస్ట్ అది. ఫైనల్ రేటింగ్ ఎంత ఇస్తాం? 2. థ్యాంక్ యూ. మన ప్రిన్స్ మహేష్ బాబు గారి గుంటూరు కారం సినిమా చూస్తున్నా. మూవీ అయితే చాలా బాగుందన్న. సంక్రాంతి పండుగ కరెక్ట్, సంక్రాంతి పండుగ అందరికి అల్లుళ్ళు కొడలు వచ్చి ఈ సినిమాకి మనకు రంకుమో కూడా ఇచ్చినాడన్న గుంటూరు కారం ప్రిన్స్ మహేష్ బాబు గారు. మూవీ అయితే వేరే లెవెల్ అని పడేసినాడు. ఆయన యాక్టింగ్ కూడా కేక్ అన్న. నేనైతే కళ్ళు ఆపకుండా మూవీ పని పోయి ప్రిన్స్ నే చూస్తున్నాను. మామూలుగా ఉందన్న. ట్వింకిల్ లిటిల్ స్టార్, ప్రిన్స్ అంటే సూపర్ స్టార్ అన్న. మూవీ అయితే ఇచ్చి పడేసినా. ఆయన 1999 రాజకుమార్ సినిమా ఎంట్రీ ఇచ్చి 2024 గుంటూరు కారంలో కూడా సేమ్ ఆ మూవీలో ఎలాగున్నారు ఈ మూవీలో ఎలాగున్నానా. ఆ సినిమా వచ్చి 20 సంవత్సరాలు అవుతున్నా. ఆ సినిమాలో మనకి ఎంత గ్లామర్ ఉన్నారు, ఈ మూవీలో అదే అందంతో అదే గ్లామర్ ఉన్నానా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ ప్రిన్స్ మహేష్ బాబు గారి ఫ్యాన్స్ కు పండగ వాతావరణం మామూలు కాదన్నా. కలెక్షన్ సునామీ కూడా మామూలు కాదన్నా. ఊత కోతగా వస్తుందన్న. మన ఒక రైతు వరి కోత ఎలా కోసాక థియేటర్లలో కలెక్షన్ మూత మోగిస్తున్నాడు ప్రిన్స్ మహేష్ బాబు. మూవీ అయితే వేరే లెవెల్ ఇచ్చి పడేసినా. మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. శ్రీలీల గారి డ్యాన్స్ కానీ, మహేష్ బాబు గారి మాస్ డ్యాన్స్ కానీ, ఆయన మాస్ డైలాగ్ కానీ, కొన్ని సీన్లలో సెంటిమెంట్ కూడా ఏడిపించేసాడు భయ్య. ఈ థియేటర్లో మహేష్ గారి నవ్వు ఉంటుంది భయ్య. పాప వేరే లెవెల్ భయ్య. నాకేలాగుంది. అయితే అమ్మాయిని తక్కువలేరు భయ్య. ఏదేమైనా కానీ భయ్య టాలీవుడ్ అందగాడు మన ప్రిన్స్ మహేష్ బాబు గారు భయ్య. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ చూడండి. జై గుంటూరు కారం.
ఫస్ట్ హాఫ్ అయితే అసలు బోరింగ్ అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ మదర్ సెంటిమెంట్ కూడా బాగుంది. కానీ అసలు ఏందన్నా సామాన్ అసలు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టాను నేను ప్లేట్ తీసుకొని కొడతా అదన్నీ హైలైట్ అయితే మరి అంత దారుణంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అసలుకి నాకైతే బోర్ వచ్చేసింది. రంగీల క్యారెక్టర్ మన మహేష్ బాబు వాళ్ళ కామెడీ అసలుకి ఏంది రైటింగ్ కానీ స్క్రీన్ ప్లే కానీ అసలు బాగాలేదు. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అయితే కొద్దిగా బాగుంది, మంచిగా కొన్ని ట్విస్ట్లతో మదర్ సెంటిమెంట్ కానీ ప్రకాష్ రాజు అసలు ఒరిజినల్ క్యారెక్టర్ అని బయటపడతాడు అనమాట. దానివల్ల అవుతుంది అనమాట. ఫస్ట్ స్టోరీ ఏంటంటే ఒక గోడాం ఉంటుంది మిరపకాయలది, దాన్ని అంటిస్తే అది మన జగపతి బాబు అంటిస్తుంది. అయితే దాని వెనుక ఉన్న కథ ఎవరు ఏం కథ అంటుంది రమకృష్ణ రెండో మ్యారేజ్ చేసుకుని అది స్టోరీ. తర్వాత ఇంకేం జరుగుతుందో థియేటర్లో కానీ చాలా బోర్ అనిపించింది. డైరెక్షన్ బాగాలేదు అసలు. గుంటూరు అది ఏమంటారు కుర్చీ మడత పెట్టి కాదు అందరు మడత పెట్టి పండబెట్టింది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అంటే ఒకటి మంది ఆగేది కుర్చీ సాంగ్ కొద్దిగా నార్మల్ ఉండేవి. అంటే అంత ఊపు ఎనర్జెటిక్ డాన్స్ చేద్దామని అంత ఊపు అయితే లేవు. అసలు మహేష్ బాబు అయితే యాక్టింగ్ కానీ లుక్ కానీ చాలా కామెడీ. వెన్నెల కిషోర్ది మన మహేష్ బాబుది బాగుంది. కొద్దిగా డైలాగ్ డెలివరీ కూడా మహేష్ బాబుది కూడా బాగుంది. ఇదే అత్తారింటి దారేది అలా వైకుంఠపురం రెండు మిక్స్ చేసి తీసినారు. అసలుకి మాటల మాంత్రికులు మాయ వేసేసింది మనం మొత్తం మండగాలి పాడేసి. హనుమాన్ మూవీ బాగుంది. ఎక్సలెంట్గా ఉందన్న. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా చాలా అంటే చాలా ఎంజాయ్ చేశాను. నిజంగా ఇంత ఎక్స్పెక్ట్ చేయాలి, ఇన్ని డైలాగులు, ఇంత యాక్షన్, ఇంత మార్క్స్ చూపిస్తారు అని గుంటూరు టైట్లు పెట్టుకున్నందుకు ఆ ఘాట్ ఏంటో చూపించేశాడు భయ మహేష్ బాబు పండగకి. హీరోయిన్ డ్యాన్స్ కానీ ఓవర్గా చాలా అంటే చాలా బాగుంది. ఆ హీరో మెయిన్ విలన్ ఎవరైతే ఉన్నారో ఆయన పచ్చిమిరకాయ బజ్జీలు వేసుకుంటే అక్కడ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేసాం భయ. చాలా అంటే చాలా బాగుంది. ప్రతి క్యారెక్టర్లు కూడా కరెక్ట్గా తగ్గట్టు చేశారు. ఎవ్వరూ కూడా ఎక్కడ తగ్గలేదు. కామెడీ డ్యాన్స్ ఎలా ఉందన్న? అసలు వేరే లెవెల్ అది చెప్పక్కర్లా. హీరోయిన్ ఫైట్లో కాదు అది ఊత పోతుంది. ఇలా గుర్తు అలా అగ్గిపెట్టి ఇలా అంటాడు. సినిమాలకి ఎక్కడ మ్యాచ్ ఉన్నదా అసలు ఏ సినిమాకి మించిపోయిందంట. గ్రీన్ వచ్చానంటాడు ఈ సినిమాలో మహేష్ బాబు. ఇప్పుడు అన్ని సినిమాల్లో పాత సినిమాలు అన్నిటికీ మించిపోయిందా? మించిపోయింది. డాన్స్ మొత్తం మిక్సీ లేసి పక్కన చెప్పాడు అంతే. ఈ సినిమా చాలా బాగుంది అన్న. చాలా అసలు ఆ సినిమాకి వేరే చూడండి. గుంటూరు కారం చాలా 100% సూపర్. ఎట్లా మహేష్ బాబుకి ఇచ్చే మూవీ కాదు అసలు. మహేష్ బాబు మూవీ కాదు అది. మహేష్ బాబు మొత్తం వాల్యూ మొత్తం మహేష్ బాబు మొత్తం అది అయిపోయింది. త్రివిక్రమ్ గారికి నేను పెద్ద పెద్ద డైరెక్టర్లకి నేను ఒకటే మాట చెప్తాను, మీరు మంచి సినిమాలు తీయండి, హీరోలు మంచి మంచి సినిమాలు ఎంచుకొని ఆ తర్వాత మూవీలు తీయండి. ఎందుకంటే ఇక్కడ ఫ్యాన్స్ మీరు కలెక్షన్లు చూసుకుంటారు, ఖాళీ కలెక్షన్ వస్తుందా లేదా, ఎన్ని కోట్లు వస్తున్నాయా లేవా, ఇన్ని కోట్లు వస్తున్నాయి అన్నీ వస్తున్నాయి. కానీ సినిమా తీస్తే ఇంకా మంచిగా ఉంటుంది, ఇంకా మంచిగా ఇంకా ఎక్కువ వస్తాయి. కానీ ఇట్లా సినిమా తీసి ఇట్లా ఫ్లాప్ తీస్తే ఏడికెళ్ళైతే డ్యాన్స్ ఎంతో బాధపడుతారు. శ్రీలీల డ్యాన్స్ తప్ప ఈ మూవీలు ఇంకేం లేదు. ఓకేనా? మహేష్ బాబు యాక్టింగ్ ఒకటి మంచిగా ఉంది, ఇక ప్రకాష్ రాజు ఉన్నాడు, ఏం లేదు. మదర్ సెంటిమెంట్ ఒకటి మంచిగా ఉంది. లాస్ట్ క్లైమాక్స్లో చిన్న 1 minute 2 minutes ఉంటుంది. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ అదే కుర్చీ మడత పెడితే అదొక సాంగ్, ఇంకో సాంగ్ శ్రీలీల స్టెప్లు వేస్తుంది. ఆ స్టెప్లతోనే సినిమాలు అంతే. తమన్ మార్క్ కనిపించింది. తమన్ ఏం లేదు భయ్య, ఆడ తమన్ ఏం మ్యూజికే లేదు ఆడ. 0. నేనైతే ఏం ఇప్పుడు 4 సినిమాలు కదా ఇప్పుడు సంక్రాంతికి, ఇంకా 3 సినిమాలు ఉన్నాయి. వాటితో కంపేర్ చేసుకుంటే గుంటూరు కారం పరిస్థితి ఏంటి? గుంటూరు కారం అసలు కారం ఆ టైటిల్ పెట్టిండే ఈ ఫ్యాన్స్ కళ్ళల్లో కారం కొట్టుకోవాలి. అట్లాంటి సినిమా ఇది, చెప్పుకుంటే సిగ్గుపోతుంది అన్నా నాన్న. కానీ ఇట్లాంటి సినిమాలు తీయొద్దని చెప్తున్నాను నేను అంతే. ఎందుకంటే ఎవరైనా కానీ ఇప్పుడు నేను హీరో అభిమాని, ఆ హీరో సినిమా హిట్ కావాలని కోరుకుంటా, అంతేగాని ఫ్లాప్ కావాలని నేను కోరుకుంటాను. అంతేనా కదన్నా? సో మొత్తానికి సినిమా ఫ్లాప్ అంటారు. ఫ్లాప్ స్టోరీ దమ్మలేదు, చరిత్రలో లేదు. ఇట్లాంటి ఇంకో బయట అలా వైకుంఠపురం సినిమా ఏ విధంగా బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేసిందో దాన్ని 10 రెట్లు ఎమోషనల్ తో బాక్స్ ఆఫీస్ ని బ్లాస్ట్ చేయబోతున్నాడు మహేష్ బాబు. అసలు కామెడీ టైమింగ్ తో స్క్రీన్లు చిరిగిపోయాయి, మాస్ ఎలివేషన్స్ తో స్క్రీన్లు బద్దలైపోయాయి.
అసలు మహేష్ బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు బాక్స్ ఆఫీస్. మహేష్ బాబు స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు బాక్స్ ఆఫీస్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మహేష్ బాబు ఇచ్చే స్మోకింగ్ స్వాగ్ అయితే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో రజనీకాంత్ స్మోకింగ్ స్వాగ్ అనుకున్నారు. స్మోకింగ్ స్వాగ్ అంటే మహేష్ బాబు అంటే స్మోకింగ్ స్వాగ్. ఆ కరిష్మా ఏంటన్నా, అసలు మహేష్ బాబు స్టైల్ ఏందన్నా, ఆ స్క్రీన్ ప్రజెన్స్ ఏందన్నా, ఆ బాడీ లాంగ్వేజ్ ఏందన్నా, ఆ డాన్స్ ఏందన్నా, ఆ మాస్ ఫైట్ ఏందన్నా, ఆ మ్యూజిక్ ఏందన్నా, తమని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడన్నా. సినిమా ఎలా ఉంది అసలు? ఓవరాల్ రేటింగ్ 100% 5/5 ఇచ్చే మూవీ. గుంటూరు కాదు అంతా కాదు, కుర్చీ మడత పెట్టి మామూలుగా కాదంట. ఆ సాంగ్ వచ్చినప్పుడు మేము కుర్చీలన్నీ మడత పెట్టేసి డాన్సులు చేసామంటే అర్థం చేసుకోవచ్చు. థియేటర్ గుంటూరు కారంలో కారం ఉందా? గుంటూరు కారంలో కారంలో నువ్వు కారం తింటున్నావా? గుంటూరు కారంలో కారం ఎక్కువ అయిపోయిందన్న. కారం నెలలు చిందించిపోయింది. ఇప్పుడు మిరకాయ జిల్లా కారం అనిపించట్లేదు. ఆ విధంగా కారం నెలలు ఎక్కించిపోయాడన్న. బాధ పెట్టుకుండు కారం తింటుండు, కారం తిని ఏడుస్తుండేడు. సినిమా ఫ్లాప్ ఉంది. అసలు గుండెలున్న బాధ చెప్తలేడాడు, కారం తిని ఏడుచుకుంటుండు. పండుతుందానికి అట్లా అది ఆడు చెప్పుకుంటాడు. ఏ బ్లాక్ బాస్టర్ లేదు, ఏం లేదు, పోయి అటర్ ఫ్లాప్ సినిమాను బ్లాక్ బాస్టర్ అంటారు. సంక్రాంతి పెడతా ఇప్పుడు మిరపకాయ మాట్లాడు. అన్న ఎట్లా వీడియో తీసిండో స్టోరీ, రియల్ స్టోరీ. హీరోయిన్ మాత్రం హైలైట్ సాంగ్స్ హీరోయిన్ మహేష్ బాబు అని అయితే హైలైట్ ఇంకా ఏ సినిమాలో డాన్స్ రియల్ స్టోరీ. మహేష్ బాబు రియల్ స్టోరీ అన్నదే, అండ్ డైరెక్టర్ నేనే. ఓకే, థ్యాంక్ యూ అన్న అందరికి. తర్వాత నువ్వు మాట్లాడు. సినిమా కోసం వీళ్ళు డాన్స్ కదా ఎగవాడి సినిమా ఫ్లాపే ఉంది. సినిమా అంటే ఫ్లాప్. అది మనసులో బాధ పెట్టుకొని ఆ కారం తిని ఏడుస్తున్నాడు. ఆ గుంటూరు కారం పెట్టే బదులు మిరపకాయ పెట్టి మావోంది సినిమాకు మిరపకాయలు దండేసిన ఎట్లిట్ అయింది. నాకు పెడుతున్నావు ఇవన్నీ ఏడ్చుకుంటావు. ఏడ్చుకోడు కారం తిని ఆ మిరపకాయలు తిని కారంతో ఆ బాధతో ఆయన మాట్లాడానికి అవుతుంది. అసలు ఆ సినిమా చూసిందో లేదో అది సినిమా చూసి మాడతాడు ఆడు. మహేష్ బాబు ఇద్దరు మడత పడిపోయి ఇద్దరు మడత పడిపోయి బాబులకే బాబు సూపర్ స్టార్ సూపర్ స్టార్ బాబులకే బాబు బాబులకే బాబు బాబులకే బాబు బ్రో ఇప్పుడే చూసొచ్చా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. సంక్రాంతికి కైట్ ఎగిరాలంటే కావాలి దారం. ఇట్టు కొట్టాడు నా గుంటూరు కారం. నిజంగా చెప్తున్నా బ్రో, గుంటూరు కారం ఫుల్ ఘాటు. గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీలా నువ్వేనా? నిజంగా చెప్తున్నా బ్రో పులిహోరలో టేస్ట్ రావాలంటే మిక్స్ చేయాలి లెమన్. మ్యూజిక్ తక్కువ వేసాడు తమను. నిజంగా చెప్తున్నాను బ్రో, సాంగ్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. బీజిఎంస్ అయితే నెక్స్ట్ లెవెల్ బీజిఎంస్. ఆ కుర్చీని మడత పెట్టి
ఉన్న థియేటర్ ఉన్న చైర్లన్నీ మడత పెట్టినారు. ప్రతి ఒక్క ఆడియన్స్ కి అయితే ఫుల్ ఎంజాయ్ ఆ సాంగ్ వచ్చిందంటే. సినిమా బాగాలేదన్నాడు కొత్త రాంపాడు పెద్ద బ్రో. అందరికి చెప్తున్నా, ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో ప్లీజ్ 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 ఇంత మంచిగా ఉన్న మూవీ బాగాలేదని చెప్పకండి. మహేష్ బాబు చూడండి అప్పుడు వచ్చి మహేష్ బాబు రియల్ హీరో కాదు, రియల్ హీరో. హ్యాండ్సమ్ ఫేస్ విత్ గోల్డెన్ హార్ట్. ఎన్నో వేల మంది చిన్నారులకి, ఫ్యామిలీస్ కి అతను హెల్త్ పరంగా ఆదుకుంటున్నాడు. ప్లీజ్ అలా ట్రోల్ చేయకండి బ్రో. రియల్ హీరో మహేష్ బాబు. మూవీ గురించి అయితే చెప్తున్నాను కదా. సినిమా నెక్స్ట్ లెవెల్. సెకండ్ హాఫ్ ఉంటా చూడన్నా, హాఫ్ అన్ అవర్ పిచ్చి లేచిపోయింది. అంతా బాగుందా సినిమా మొత్తం అది బీడీ కాదు 3D. బాగోలేదన్నాడు కేడి. నిజంగా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. మదర్ సెంటిమెంట్ ప్రైజ్లెస్ బ్రో, ఎండ్లెస్ బ్రో. మదర్ లవ్ అనేది ఎండ్లెస్. సూపర్ గా మదర్ సెంటిమెంట్. ఫ్యామిలీ ఆడియన్స్ అందరూ చూడొచ్చా? ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. సంక్రాంతి మొత్తం బాక్స్ ఆఫీస్ బద్దలే. అట్లా మూవీ అయితే నెక్స్ట్ లెవెల్ మూవీ. అజ్ఞాతవాసి అంటున్నారు చాలా. అజ్ఞాతవాసి కాదు నా మహేష్ బాబు. ఇది గుంటూరు కారం ఫుల్ ఘాటు. శ్రీలీలా నువ్వేనా హాటు? భయ్యా మా ఇంట్లో మా అమ్మ చేసిన గొడ్డు కారం ఇప్పుడే చూసొచ్చా గుంటూరు కారం. అబ్బా 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 ఏం సినిమా అబ్బా. శ్రీలీల ఎలా చేసింది?